నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని బీరంగూడలో ఉన్నాం. నా వెనక కనిపిస్తున్న బిల్డింగ్ ఏదైతే ఉందో దీన్ని బస్తీ దవాఖానా కింద కొన్ని ఏళ్ల క్రితం ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అయితే దీనికి సంబంధించి మనం కొంత సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసాం. 14వ ఆర్థిక సంఘం నిధులని కొంతమంది చెప్తూ ఉన్నారు, 15వ ఆర్థిక సంఘం నిధులని ఇంకొంతమంది చెప్తూ ఉన్నారు. సరే, అది 14, 15 పక్కన పెడితే ఆర్థిక సంఘం నిధులు అనేవి ఎవరైతే ప్రజలు పన్నులు కడతారో కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీల రూపంలో ఇంకొక రూపంలో ఆ పన్నులను మన అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చి ఇట్లా హాస్పిటళ్ళు కట్టండి, లేకపోతే రకరకాల అవసరాల కోసం వాడుకోండి అని చెప్పి మనం కట్టిన పన్నులు మనకే తిరిగి నిధుల రూపంలో వచ్చి ఇట్లాంటి ఆసుపత్రుల నిర్మాణానికి ఉపయోగిస్తూ ఉంటారు. పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు 16 నుంచి 17 ఈ దవాఖానాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని చోట్ల పల్లె దవాఖానాలు, కొన్ని చోట్ల బస్తీ దవాఖానాలు, 800 SFTలో ఈ దవాఖానాల నిర్మాణం జరగాల్సి ఉండగా కొంచెం పెద్దగా కావాలి అని చెప్పి స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఒక 1000 SFTలో ఈ దవాఖానాలను నిర్మించినట్టుగా కాంట్రాక్టర్లు చెప్తూ ఉన్నారు. 20 లక్షల రూపాయలకి సరిపోయే విధంగా బిల్డింగులు నిర్మాణం జరిగినాయి. కొన్ని చోట్ల పూర్తిగా నిర్మాణం జరిగితే ఇంకొన్ని చోట్ల అసంపూర్తిగా మిగిలిపోయిన పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే మీరు నా వెనక చూస్తూ ఉన్న ఏదైతే బస్తీ దవాఖానా ఉందో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఇది మారిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే 20 లక్షలు అయితే వచ్చినాయి. ఏదైతే 20 లక్షల రూపాయలతో ఈ ఆసుపత్రులు కట్టాలని చెప్పారో వాటి వరకు ఆ డబ్బుల వరకు వచ్చినాయి. వాటి వరకు పనులు చేసి కాంట్రాక్టర్లు పక్కకి తప్పుకున్నారు. ఇంకొక 4-5 లక్షల రూపాయలు కనుక వీటికి వెచ్చిస్తే ఖచ్చితంగా ఈ దవాఖానాలు పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాబోయేది వర్షాకాలం. మరి వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున పేదలు నివసించే ఈ ప్రాంతంలో ఇట్లా దవాఖానాలు అసంపూర్తిగా ఉండిపోవటం ఏంటి అని చెప్పి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఏవైతే నేను చెప్తున్న ఈ 16, 17 సుమారు దవాఖానాలు ఏవైతే ఉన్నాయో పటాన్చెరు నియోజకవర్గంలో ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అసంపూర్తిగా పూర్తి కాకుండా ప్రారంభోత్సవానికి నోచుకోకుండా ఉన్న ఆసుపత్రులు పూర్తవ్వాలంటే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చొరవ తీసుకుంటే ఇవన్నీ పూర్తయ్యి సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి అందుబాటులోకి రానున్నాయి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ దవాఖానాలు ఏవైతే ఈ ఆసుపత్రులు నిర్మించిన కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ 1 సంవత్సరం క్రితమే ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఈ ఆసుపత్రులు పూర్తవ్వాలంటే సుమారు 1.5 కోటి రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది సార్, దయచేసి ఈ నిధులు కనుక మాకు మంజూరు చేపిస్తే మేము ఈ దవాఖానాలను, ఈ ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తామని చెప్పి వాళ్ళు ఒక వినతి పత్రాన్ని కూడా ఎమ్మెల్యేకి ఇచ్చినట్టుగా కాంట్రాక్టర్లు చెప్తున్న పరిస్థితులు. నిజంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు కనుక తలుచుకుని 1.5 కోటి రూపాయలు ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఏవైతే అసంపూర్తిగా ఉన్నాయి ఈ ఆసుపత్రులకు కేటాయించగలిగితే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది పేద ప్రజలకు ఈ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయి. ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తూ ఉన్న ఈ బీరంగూడ ఆసుపత్రి ఉందో, అసంపూర్తిగా ఆగిపోయిన ఆసుపత్రి ఉందో, 1.5 సంవత్సరాల కాలంగా డబ్బులు లేక మూలన పడి ఉందో ఈ ఆసుపత్రి పరిస్థితి ఏంటనేది, అసలు ఈ లోపల ఏం జరుగుతుందనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనం లోపలికి వెళ్దాం. ఆసుపత్రి లోపల ఏం కనిపిస్తున్నాయా అంటే మీకు చూడండి, చెత్తా చెదారం ఏ రకంగా పేరుకుపోయిందో. సిగరెట్ పీకలు, మందు బాటిళ్ళు, బీరు బాటిళ్ళు, వాటర్ బాటిళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఆ రూమ్లోకి వెళ్దాం. బుడ్డోడు వచ్చి చూపిస్తూ ఉన్నాడు, చిన్న వచ్చి చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటి రాళ్ళు పేర్చారు, ఎవరైనా కూర్చుంటారా ఏంటి? పేకాట ఆడటానికి రాళ్ళు పేర్చుకున్నారు. సో కెమెరా వెనకాల కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు చక్కగా చెప్తా ఉన్నారు ఇక్కడ పేకాట ఆడతారన్న రోజు ఖాళీగా ఉంటుంది కాబట్టి అని చెప్పి. ఆ రాళ్ళు కూడా అందుకే పేకాట ఆడటం కోసం పేర్చుకున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు పక్కన చూడండి, ఈ బాటిల్ తప్పక నేను పట్టుకొని చూపిస్తూ ఉన్నాను. ట్యూబర్గ్ బీర్ బాటిల్ ఏదైతే బస్తీ దవాఖానా కోసం కేటాయించిన బిల్డింగ్ ఉందో ఇది అసంపూర్తిగా వదిలేయటంతో అధికారులు, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఆసుపత్రిలో తాగేది, పేకాట ఆడుకోవటానిక ఈ బిల్డింగ్ కట్టింది. అన్నీ సిగరెట్ పెట్టెలు, బీరు బాటిళ్ళు దేనికోసం మీరు మరి డాక్టర్ రూమ్ కోసం కేటాయించారో ఏమో తెలియదు. కానీ ఇంకొక రూమ్లోకి వెళ్దాం. ఏ రూమ్లోకి వెళ్ళినా అవే దర్శనమిస్తూ ఉంది. పక్కనే వినాయక బార్ ఉంది. బార్లో సిట్టింగ్కి సరిగ్గా కుదరకపోతే గోడ దూకొచ్చి ఇందులో కూర్చునే అంత అవకాశం ఉంది ఈ బిల్డింగ్కి. ఎందుకంటే బారు పక్కనే ఈ బిల్డింగ్ ఉంది. ఆ కనపడేది బారు. ఇదిగోండి మందు బాటిళ్ళు చూడండి,
ఆఫీసర్ చాయిస్ అంట. చీప్ ఏమో ఇది, మనకి తెలీదు. ఆఫీసర్ చాయిస్ అంట ఇది. పట్టాలు పరుచుకొని ఉన్నారు. బహుశా ఇక్కడే పడుకుంటారేమో మరి నైట్ టైం కూడా. బీరు బాటిల్ తాగడమే కాకుండా ఇక్కడే పగలగొట్టి గందరగోళంగా ఈ ఆసుపత్రి కనిపిస్తున్న పరిస్థితులు. ఇంకో రూమ్ ఉంది పక్కన, ఆ రూమ్లోకి వెళ్దాం. ఇదేదో వాష్రూమ్ కోసం కేటాయించిన గదిలాగా ఉంది. ఇందులో ప్యాంట్లు ఉన్నాయి, చెత్త చెదారం కనిపిస్తుంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తే ఒక ఆసుపత్రి ఉంది, ప్రభుత్వ ఆసుపత్రి. మనం అక్కడికి వెళ్ళి ₹1 ఖర్చు లేకుండా టెస్టులు చేయించుకొని మనం మందులు వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ప్రజల కోసం నిర్మించిన ఈ ఆసుపత్రిలో అసంపూర్తిగా ఉండటంతో పేకాట ఆడుకునేందుకు అడ్డాగా కొంతమంది మార్చుకున్నారు. యాక్చువల్గా వాళ్ళని అంటానికి కూడా లేదు. మంచిగా స్లాబ్ వేసి ఉంది. ఎంత ఎండ కొట్టినా ఎంత వాన కొట్టినా చల్లటి గాలి వస్తూ ఉంది. గాలికి ఇక్కడ కూర్చొని పేకాట ఆడుకుంటారు, తాగుతారు, ఏదైనా చేయగలరు. అధికారులకు సోయి ఉండాలి కదా. ఈ పక్కన ఇంకొంచెం భూమిని కేటాయించారు, అంటే ఆసుపత్రి కాబట్టి కొంచెం సెట్ బ్యాక్ లాగా వదిలారు. అదంతా చూడండి ఎంత మురికి కూపంగా తయారైందో. పక్కనే బార్ షాప్ ఉండటంతో అక్కడ తాగేసిన గ్లాసులే కానివ్వండి, బీరు బాటిళ్ళు, ఆ చెత్త చెదరం అంతా ఈ బస్తీ దవాఖానకు కేటాయించిన స్థలంలో వేసేస్తున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి ఇటు చూపించు హరి, కెమెరామెన్ హరి చూపిస్తూ ఉన్నాడు. అన్నీ బీరు బాటిళ్ళు, చెత్త చెదారం. ఇంకా విడ్డూరం ఏంటంటే కొంతమంది చెత్త పడేసే వాళ్ళు ఉంటారు. పొద్దున్నే బైకుల మీద వచ్చి వాళ్ళ ఇంట్లో పేరుకుపోయిన చెత్త అంతా తీసుకొచ్చి, చిన్న పిట్టగోడ కదా ఇది, ఈ గోడ మీద నుంచి ఇసిరేసి వెళ్తున్నట్టుగానే మనకి ఈ విజువల్ చూస్తే అర్థమవుతుంది. మంచి నిర్మాణాలే చేసినట్టుగా అర్థమవుతుంది. ఇటుక రాళ్లతో ఈ నిర్మాణాలు చేపట్టారు. ₹20 లక్షలు శాంక్షన్ అయినాయి. దానికి సరిపోను వాళ్ళు పనిచేసి వదిలేశారు. ఇప్పుడు ఏం లేదు, ఈ ఆసుపత్రి కనుక పూర్తి అవ్వాలంటే దీనికి కొద్దిగా ప్లాస్టింగ్ చేసి ఆ కిటికీలు దర్వాజాలు పెట్టి ఒక బోర్డు పెడితే డాక్టర్లను కేటాయిస్తే ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తుంది. ఆ పని చేసేవాళ్ళు ఎవరు లేరు కదా, అందుకనే ఇవి ఇంత నిర్లక్ష్యానికి గురైనట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి బయటికి వెళ్దాం. దీనిపైన స్లాబ్ కూడా ఉంది యాక్చువల్గా. ఆ స్లాబ్ సో ఇది ఇంకో గది అంతే. ఇంకా ఏవైతే ఈ 3-4 గదులు ఉన్నాయో ప్రతి గదిలోనూ అదే సీను. బీరు బాటిళ్ళు, చెత్త చెదారం, చక్కగా వాళ్ళు కూర్చొని ఎవరైతే వచ్చి సేద తీరుతూ ఉన్నారో పేకాట ఆడేవాళ్ళు, మందుబాబులకి ఇది ఒక అడ్డాగా మారిపోయింది. ఒకసారి బిల్డింగ్ పైకి వెళ్దాం. బిల్డింగ్ పైకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. చక్కగా మెట్లు కూడా నిర్మించారు. వాస్తవానికి ఏదో ఆషామాషిగా కట్టిన ఆసుపత్రి ఏం కాదు, మంచి క్వాలిటీతోనే కట్టారు, కానీ జనాలకు అందుబాటులో లేదు. మనం ఒకసారి ఈ పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇంకో ఈ దారిలో కూడా, మెట్లెక్కే దారిలో కూడా గాజు పెంకులు, బీర్ సీసాలు పగలగొట్టిన పెంకులు, మజా బాటిళ్ళు, రసనా బాటిళ్ళు, చీప్ లిక్కర్ బాటిలు. ఇది చూడండి ఇక్కడ, ఇదేంటో మరి డీకే అని ఉంది. డబల్ కిక్ అంట, డబల్ కిక్ వైన్ విస్కీ అంట, ఏమో పేర్లు ఇవి. ఒకసారి పైకి వెళ్దాం. ఈ రకంగా ప్రజాధనం దుర్వినియోగం అయిపోతూ ఉంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నాయకులు కూడా కొంత నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఇది టాప్ ఫ్లోర్కి వచ్చాము. ఒక్కసారి చూడండి, ఈ బస్తీ దవాఖానా ఎలాంటి ప్రైమ్ లొకేషన్లో ఉందో మీకు కెమెరామెన్ చూపిస్తాడు. ఒక్కసారి అటు చూపించు హరి. బీరంగూడ మెయిన్ రోడ్ ఇది. ఏదైతే బీరంగూడ నుంచి ఈ లోపల కొన్ని 100 కాలనీలు ఉన్నాయి. 100 కాలనీల ప్రజలు ఈ దారి గుండానే ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. రేణుకా ఎల్లమ్మ దేవాలయం మీ అందరికీ తెలుసు. ఆ పక్కనే వినాయక మండపం, వడ్డెర సంఘానికి సంబంధించిన, వడ్డెర మిత్రులకి సంబంధించిన సంఘానికి సంబంధించిన షెడ్డు. చక్కగా పరుపులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. బహుశా నైట్ ఇక్కడే పడుకుంటారు అనుకుంటే ఎవరైనా. రూములో కూడా ఉన్నాయి పరుపులు. ఇక్కడే తాగేసి ఇక్కడే పడుకునేందుకు అనువుగా వీలుగా ప్రజాధనంతో నిర్మించిన ఈ దవాఖానాల పరిస్థితి. సబ్జెక్ట్ టు కరెక్షన్, పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు 16 నుంచి 17 ఈ బస్తీ దవాఖానాలు, పల్లె దవాఖానాలు. ₹20 లక్షలు సరిపోక ₹20 లక్షల ప్రభుత్వాలు కేటాయించినవి. ఇంకో 4-5 లక్షలు ఎక్స్ట్రా పడుతూ ఉన్నాయి కాంట్రాక్టర్లకి. ఆ డబ్బులు రాక, ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా లేక వాళ్ళు పనులు ఆపేశారు. ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉన్నట్టుగానే మనకున్న పక్కా సమాచారం. ఒక్కసారి అటు చూపించారు. ఇది ప్రజలు కట్టిన పన్నులతో నిర్మించిన అసంపూర్తిగా ఆగిపోయిన ఆసుపత్రి ఎంత దరిద్రంగా ఉంది.
పక్కనే బార్ చూడండి, బార్లో చక్కగా సీసాలు ఎట్లా అమర్చి పెట్టుకున్నారు, తాగి పడేసిన సీసాలని ఏ రకంగా వాళ్ళు ప్యాక్ చేసి పెట్టుకున్నారు. ఎంత నీట్గా ఉందో చూడండి. ఆ పక్క బిల్డింగ్ బార్, అది బార్ అంత నీట్గా ఉంది. ప్రజాధనంతో నిర్మించి అసంపూర్తిగా ఆగిపోయిన ఆసుపత్రి భవనం లోపల ఎలాంటి పరిస్థితి ఉంది, ఇక్కడ ఏమున్నాయో చూడండి. అక్కడేమో అంత నీట్గా కట్టలు కట్టి కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవి. అధికారులు పూనుకుంటే ఖచ్చితంగా ఇది సాకారమయ్యే పరిస్థితులు ఉంటాయి. మనం కిందకి వెళ్దాం. కిందకెళ్ళి ఇక్కడ కౌన్సిలర్గా పనిచేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ గారితో ఒకసారి కనీసం ఫోన్ కలిపన్నా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనకి ఏమన్నా సమాచారం ఉందా, ఎందుకు ఇది అర్ధాంతరంగా ఆగిపోయింది అనేది ఒకసారి కిందకి వెళ్దాం. సో ఈ బస్తీ దవాఖానకి సంబంధించి ఆగిపోయిన పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కౌన్సిలర్గా పనిచేసిన ఎడ్ల రమేష్ గారు ఏమన్నా అందుబాటులోకి వస్తారేమో, ఆయనకి ఫోన్ చేసి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది వాళ్ళ వార్డు పరిధిలోకే వస్తుంది. సరే, ఆయన మాజీ కౌన్సిలర్ అయినప్పటికీ ఈ నిర్మాణాలు ఏదైతే ఈ బస్తీ దవాఖానా ఆగిపోయి సంవత్సరన్నర కాలం అవుతుంది అని చెప్పి ఇక్కడ స్థానికులు మన దగ్గరకు వచ్చి చెప్తూ ఉన్నారు. వాస్తవానికి పాపం వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు, వెనక నుంచి మనకు అన్నీ చెప్తూ ఉన్నారు. ఎడ్ల రమేష్ గారు నమస్తే. నమస్తే. ఏం లేదు, లైవ్లో ఉన్నారు మీరు. ఒక చిన్న ప్రోగ్రామ్ కోసం మన బీరంగూడకు వచ్చాము. ఈ మంజీరా నగర్ ఉంది కదా, వినాయక బార్ పక్కన, అది మీ పరిధిలోకే వస్తుందా అండి ఇంతకుముందు? అయితే ఇక్కడ ఒక బస్తీ దవాఖానా నిర్మాణం అయ్యి అసంపూర్తిగా ఆగిపోయి ఉంది. ఇప్పుడు అక్కడే ఉన్నాం మేము. ఇప్పుడు దీనికి సంబంధించి ఏమన్నా సమాచారం ఉందా అండి రమేష్ గారు మీకు? అయితే అది ఆగిపోయి సుమారుగా సంవత్సరంన్నర దాటిపోతుంది. కాంట్రాక్టర్ తోని చాలాసార్లు మాట్లాడడం జరిగింది. అది ఇంకొక 6 నుంచి 7 లక్షల రూపాయలు అయితే కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నాడు కాంట్రాక్టర్. అది 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు అవి. ఓకే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా పూర్తి కాకుండా అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి. దీన్ని కొంచెం శ్రద్ధ పెడితే అది పూర్తి అయ్యే అవకాశం ఉంటది. ఒక పని స్టార్ట్ చేసినప్పుడు అది కంప్లీట్ కావాలి. అది కంప్లీట్ కాకుండా ఇట్లా అసంపూర్తి బద్ధంగా మిగిలిపోయినప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా నిరుపయోగంగా ఉంటున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావించవచ్చు. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత రమేష్ గారు, మాకు చిన్న పిల్లలే కానివ్వండి, కొంతమంది మహిళలు కెమెరా ముందుకు రాకుండా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి ఏ రకంగా మందు బాటిళ్ళు, బీరు బాటిళ్ళు మీకు కనిపిస్తాయి అని చెప్పి. సరే అని చెప్పి మేము లోపలికి వస్తే కొంత అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఇది అడ్డాగా మారింది. ఎందుకంటే మంచిగా స్లాబ్ వేసి ఉంది, ఎండైనా వానైనా ఇబ్బంది లేదు, దర్వాజాలు లేవు, లోపల కూర్చొని పరుపులు కూడా ఉన్నాయి రమేష్ గారు, విడ్డూరంగా చక్కగా సిట్టింగ్ స్పాట్గా మారినట్టుగా అనిపిస్తూ ఉంది. అదే బాధాకరం, చాలా బాధాకరం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంపించే నిధులు ఈ విధంగా నిరుపయోగంగా కావడము, అసంపూర్తిగా మిగిలిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం అనే చెప్పాలి. అండ్ సరే, అధికారులు మేల్కొని దానికి ఒక 6 నుంచి 7 లక్షలు కేటాయిస్తే పూర్తి స్థాయిలో పబ్లిక్ ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అదేంటంటే ఇక్కడ బుడిజంగాల బస్సులో కమిటీ హాల్లో పెట్టినాము, అది తాత్కాలికంగా. బస్సు దవాఖానా అది తాత్కాలికంగా పెట్టినాము. ఆ బస్తీ వాసులంతా కూడా ఇది మాకు ఉపయోగపడడానికి ఉంటది, ఇది మీరు వేరే దగ్గర ఏమైనా ప్రయత్నం చేయండి అంటే వేరే దగ్గర నిర్మాణం చేస్తాము, అది జరిగే వరకు ఇక్కడ పెడతామని చెప్పేసి నేను ఆ రోజు చైర్మన్ గారు పాండురంగారెడ్డి గారు ఉన్నప్పుడు ఆ బస్తీ వాసులందరినీ సంజాయించి ఒప్పించి అందులో పెట్టడం జరిగింది. కానీ ఈ విధంగా ఇది అసంపూర్తిగా మిగిలిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. కానీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది సార్, ఎందుకంటే ఇది మెయిన్ రోడ్డుకే ఉంది. కొన్ని వేల మంది ప్రజలు ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఉంటారు కాబట్టి ఈ రోజుల్లో కార్పొరేట్ ఆసుపత్రులకు ఎవరు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు వచ్చేది కూడా వర్షాకాలం, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇది రెడీ అయితే బాగుంటుందేమో బహుశా. అవును, రెడీ కావాలనే కోరుకుంటాము. అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాము. కాంట్రాక్టర్ కూడా చాలాసార్లు ఫోన్ చేసి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, మేము కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా తొందరగా పూర్తయితే సంతోషం, దాంట్లో మేము కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి. అండ్ మాకున్న సమాచారం ఎడ్ల రమేష్ గారు, నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 16-17 ఈ పల్లె దవాఖానలు కానివ్వండి, బస్తీ దవాఖానలు ఇట్లా
నిర్మాణం పూర్తి చేసుకొని ఆగిపోయినాయి మీరు అన్నట్టు ఈ 5-6 లక్షల రూపాయలు లేక. అయితే ఎమ్మెల్యే దృష్టికి కూడా ఇది వెళ్ళింది. 1,50 కోట్ల అయితే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఈ దవాఖానలో ప్రారంభోత్సవం చేసుకోవచ్చు అని చెప్పి కాంట్రాక్టర్లతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు. సో అన్ని సేమ్ సిచ్యువేషన్, ఇవన్నీ సేమ్ సిచ్యువేషన్ లో ఆగిపోయినాయి. అవన్నీ కొంచెం నిధులైతే అది మొత్తం పూర్తి స్థాయిలో పబ్లిక్ ఉపయోగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అమౌంట్లకు ఆగిపోయి కొన్ని రోజులు దాన్ని పట్టించుకోకపోతే కన్స్ట్రక్షన్ అయింది కూడా డిమాలిషన్ కావడము, అంతా రాలిపోవడము, ఆ నాణ్యత లోపించడము వీలైన తొందరగా అది ఇదైపోయే అవకాశం ఉంటుంది. అండ్ రమేష్ గారు, మీరు కొంచెం గట్టిగా చొరవ తీసుకుంటే సరే నియోజకవర్గ వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా మీ పరిధిలో ఉన్న ఈ బస్తీ దవాఖానా కొంత బాగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవానికి నోచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉంది కాబట్టి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వమే మనకి ఇస్తూ ఉంది మన అవసరాల కోసం, మనం కట్టిన ట్యాక్స్లు. కొంచెం గట్టిగా మీరు చొరవ తీసుకోవాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది సార్, అప్పీల్ చేస్తూ ఉంది మీకు. రైట్, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. రైట్ ఎడ్ల రమేష్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు, మీరు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పొద్దున 6 గంటలకు మీరు బయలుదేరితే సాయంత్రం 10 గంటల వరకు కూడా ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి కొన్ని వేల మందికి ఉపయోగపడే ఈ దవాఖానాలు ఏవైతే ఉన్నాయో, పల్లె బస్తీ దవాఖానాలు ఏవైతే ఉన్నాయో, ఇట్లా అసంపూర్తిగా ఆగిపోయిన దవాఖానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం శ్రద్ధ తీసుకొని మీరు ఆ నిధులు కనుక మంజూరు చేపిస్తే చాలా బాగుంటుంది. ఇకపోతే అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు కూడా స్పందించాలండి. మీకు స్వయంగా మంత్రి ఉన్నాడు కదా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ముద్దుగా దామన్న అని పిలుచుకుంటారు. దామన్న కూడా 2-3 రోజుల క్రితం ఉన్నతాధికారులతో రాబోయే వర్షాకాలానికి సంబంధించి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది, మనం పకడ్బందీగా తెలంగాణ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య సేవలు ప్రతి ఒక్క పేదవాడికి అందించాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తా ఉన్నారు. మరి మన పటాన్చెరు నియోజకవర్గంలో ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి ఉన్న నియోజకవర్గంలో సుమారు 16-17 సబ్జెక్టు కరెక్షన్, అంటే ఈ సమాచారం సేకరిద్దామన్నా కూడా అధికారులు దీనికి సంబంధించి పెద్దగా చెప్తాము అని ఒక అధికారం ఒక సమాధానం, ఇంకో అధికారి ఇంకో సమాధానం చెప్తున్నారు. సమాచారం సేకరించడం కూడా ఈ నియోజకవర్గంలో కొంత కష్టతరంగా మారింది. అందుకే కాంట్రాక్టర్ల ద్వారానో లేకపోతే ఇక్కడ స్థానిక ప్రజలు మనం వచ్చి ఇక్కడ బండాపి కెమెరా తీయగానే వాళ్ళు చెప్పిన సమాచారంతో ఈ ప్రోగ్రామ్ని రికార్డ్ చేస్తూ ఉన్నాం. బీజేపీకి సంబంధించి ఎడ్ల రమేష్ గారితో మనం మాట్లాడాం. ఆయన కౌన్సిలర్గా చేశాడు కాబట్టి ఆయనకు అవగాహన ఉంది. కాబట్టి ఎడ్ల రమేష్ గారు దయచేసి మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గంలో ఎట్లయిపోయిందంటే అధికార పార్టీ ఏమో ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్ష పార్టీ అంటే ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఆ 2 పార్టీల మధ్య కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరినెవరు ప్రశ్నించుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి బీజేపీ నాయకులు కొద్దిగా యాక్టివ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎడ్ల రమేష్ గారు, మీరు వినతి పత్రమో లేకపోతే మీరు అధికారులను కలిసి కొంచెం రిప్రజెంటేషన్లు ఇచ్చి దీని మీద ఫోకస్ పెడితే ఈ బస్తీ దవాఖానా ఏదైతే ఉందో మీ బీరంగూడ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అమీన్పూర్ నవ్య రోడ్లో కూడా ఒక బస్తీ దవాఖానా ఉంది అని చెప్తా ఉన్నారు. అక్కడ కూడా శాంక్షన్ అయింది అని చెప్తా ఉన్నారు. వీలైతే అక్కడికి కూడా వెళ్ళి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది చూపించే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్గా దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి తాగేవాళ్ళు కూడా అన్నలు, మీరు అర్థం చేసుకోండి. ఇది మనం కట్టిన పన్నులతో, మనం కట్టే ట్యాక్స్లతో మన డబ్బులు మన కోసమే ఉపయోగించి ప్రభుత్వాలు ఈ దవాఖానాలను కడుతూ ఉన్నాయి. మీరు చక్కగా వచ్చి మందు తాగి ఇక్కడ రకరకాల కార్యకలాపాలు చేసి ఆ బీరు బాటిల్ ఇక్కడే పగలగొట్టి మత్తులో అట్లా చేయొద్దు. ఎవరైతే ఆ పని చేస్తూ ఉన్నారో స్థానికంగా మీ అందరికీ రిక్వెస్ట్, మీరందరూ కలిసి వచ్చి ఒకరోజు ధర్నా కూర్చోండి, ఇక్కడ మమ్మల్ని పిలవండి, అందరూ విలేకరులు వస్తారు. వారం రోజుల్లో ఈ బస్తీ దవాఖానా ఓపెన్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. అట్లాంటి పనులు చేయండి అన్న. యువకులు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ అందరికీ సహకరించడానికి మాలాంటి వాళ్ళం ఉన్నాము. దయచేసి దీన్ని పాడు చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పోలీస్ అధికారులు కూడా, అమీన్పూర్ పోలీసులు కూడా ఒక కన్నిటి వెయ్యాల. బీరు బాటిళ్ళు, పరుపులు, ఏంది ఇది, ఏం వ్యవహారం ఇది? ఏదైతే ఈ ప్రోగ్రాం చూసినా ప్రతి ఒక్కళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో జర్నలిస్ట్ హరి యాదవ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, బీరంగూడ నుంచి.